గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతుంది అనే ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యాంశు శర్మ, శివరాజ్ కుమార్ సహా చాలామంది నటీనటులు ఇతర కీలక పాత్రలు నటించారు. ఇదంతా సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే సినిమా ఎట్టకేలకు జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమాను ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ముందుగా పెద్ది కథ విషయానికి వస్తే, పెద్ది అంటే రామ్ చరణ్ విజయనగరం పట్టణానికి దగ్గరలో ఉన్న ఓ కొండ కింద పల్లెలో నివసిస్తూ ఉండే ఆదివాసి. అతని గ్రామానికి గుర్తింపు ఉండదు. ఇక ఆ గ్రామంలో ఉండే వారికి ఎలా గుర్తింపు ఉంటుంది? అయినా సరే తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని తన ఊరు మీదుగా వెళ్లే రైలుకి ఒక స్టేషన్ ఏర్పాటు చేసి తన గ్రామంలో ఆగేలా చేయాలని అదే గ్రామానికి చెందిన అప్పల సూరి అంటే జగపతి బాబు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క పెద్ది డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారి తరపున క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు అచ్చియమ్మ అంటే జాన్వీ కపూర్ కోసం తాను ఎవరి కోసం అయితే క్రికెట్ ఆడతాడో వారితోనే గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారంతా అతన్ని అవమానించి తన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారు. అదే ఊరిలో ఉండి ఎంతో మందికి కుస్తీ నేర్పిస్తూ ఉండే గౌరీ నాయుడు శివరాజ్ కుమార్ దగ్గర కుస్తీ నేర్చుకోవడానికి చేరుతాడు. కుస్తీలో నేషనల్ సాధించి తన ఊరికి గుర్తింపు తీసుకురావాలని తాపత్రయపడుతున్న క్రమంలో ఒక ఊహించని సంఘటన పెద్ది జీవితాన్ని తారుమారు చేస్తుంది. తన ఊరు బాగు కోసం ఢిల్లీ బయలుదేరిన పెద్ది ఏం చేశాడు, అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటన ఏంటి, ఆ సంఘటన తర్వాత కూడా తన ఊరు కోసం పెద్ది ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎంతవరకు సఫలమయ్యాడు, చివరికి అతని ఊరిలో ట్రైన్ ఆగిందా లేదా అనేది ఈ సినిమా కథ. నిజానికి రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది కమర్షియల్ హంగులున్న పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇదే విషయాన్ని ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి దర్శకుడు బుచ్చిబాబు చెబుతూ వచ్చాడు. అయితే కొంతవరకు కమర్షియాలిటీ కోసం పాటలు లాంటివి పెట్టినా సరే ఇది పూర్తి స్థాయిలో ఒక స్టార్ హీరో చేయదగ్గ రొటీన్ సినిమా అయితే కాదు. కానీ ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ ధైర్యం కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ప్రకారం పెద్ద పెద్ద దర్శకులతో హీరో ఎలివేషన్స్లో ఉన్న ఎన్నో విభిన్నమైన సినిమాలు చేయవచ్చు. కానీ ఒక క్రీడా నేపథ్యంలో యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ సాగే ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ తొలుత సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో క్రీడా శాఖలో పనిచేసే బోమన్ ఇరానీ క్రీడా స్ఫూర్తిని వెతుక్కుంటూ వెళ్లడంతో కథ మొదలవుతుంది. విజయనగరం జిల్లా నుంచి అతను వెళ్తున్న సమయంలో అక్కడి ఆటగాళ్లు అందరూ పెద్ది పెద్ది అంటూ ఉండడంతో ఆ పెద్ది కథ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సాగుతాడు. అలా మొదలైన పెద్ది ప్రయాణం ప్రేక్షకులను ఎమోషన్స్ గురి చేస్తుంది. నిజంగానే ఆ పెద్ది కథను పక్క నుండి ట్రావెల్ చేసి తెలుసుకున్నట్టుగా ఫీలింగ్ కలిగించేలా దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా పెద్ది పాత్ర పరిచయం, ఆ తర్వాత అతని క్రికెట్ మెలకువలు, ఆ క్రికెట్ ట్రాక్ సాగిపోతూ ఉండగా ఆ తర్వాత అతను కుస్తీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. నిజానికి ఫస్ట్ హాఫ్ చాలా వరకు లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఒక్కసారి వేగం పెంచుకున్న తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం చాలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. తర్వాత కుస్తీ కోసం రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లడం, అక్కడి నుంచి కుస్తీ ఎపిసోడ్ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ రెండు ఆటలు కాకుండా రామ్ చరణ్ మూడవ ఆట వైపు వెళ్లాల్సిన పరిస్థితులు చాలా ఎమోషనల్ గా రాసుకున్నాడు. నిజానికి ఇది పెద్ది ప్రయాణం మాత్రమే కాదు, అతని పోరాటం అనిపించేలా రాసుకున్న డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సర్వసాధారణంగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఒక క్రీడా స్ఫూర్తిని యువతలో రగిలించే విధంగా ఈ కథ రాసుకున్న బుచ్చిబాబు ఖచ్చితంగా ఒక సాహసం చేశాడని చెప్పాలి. ఆ సాహసాన్ని స్వీకరించి రామ్ చరణ్ మరో సాహసం చేశాడని చెప్పాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక నిజానికి రామ్ చరణ్ కెరియర్లో రంగస్థలం ముందు, రంగస్థలం తర్వాత అనేలా అతని నటన గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ పెద్దిలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పెద్దికి ముందు, పెద్ది తర్వాత అనేలా అతని నటన గురించి మాట్లాడుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కు జాతీయ అవార్డు సైతం లభిస్తుందని చిత్రయూనిట్ చెప్పుకున్న మాటల్లో ఏ మాత్రం తప్పు లేదు అనిపించేలా రామ్ చరణ్ నటన ఉంది. జాన్వీ కపూర్ పాత్ర అంతంత మాత్రమే అనిపించిన కొద్దిసేపు అందాల ఆరబోతకి ఆమె పాత్ర పరిమితమైంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అంతటి మంచి పాత్ర పడింది మాత్రం జగపతి బాబుకే. అప్పల సూరి పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా నటించి తర్వాత విలన్ గా నటిస్తున్న జగపతి బాబా ఈ పాత్ర చేసింది అని అనుమానం కలిగించేలా అతని నటన ఉంది. ఇక దివ్యాంశు శర్మ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించారు. శివరాజ్ కుమార్ కూడా కనిపించినంతసేపు గంభీరంగా తనదైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్ర పరిమితం మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో అయితే సినిమాకు మాత్రం దర్శకుడే హీరో. ఇలాంటి కథ రాసుకున్న బుచ్చిబాబు దాన్ని అంతే నిజాయితీగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు టెక్నికల్ టీం పరంగా ప్రాణం పోసింది ఏఆర్ రెహమాన్. ఆయన పాటలే కాదు నేపథ్య సంగీతం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. పిరియాడికల్ సెటప్ కాబట్టి అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా
ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం చాలా ఫ్రేమ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాన్సిషన్ షాట్స్ సహా కొన్ని షాట్స్ అయితే రత్నవేలు కెరీర్లోనే ది బెస్ట్ అనిపించేలా డిజైన్ చేశారు. ఎడిటింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుంటే బాగుండేది. కానీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు ఆశించి థియేటర్కు వెళ్లే వారికి ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. కానీ ఈ టీం చేసిన ప్రయత్నం మాత్రం అభినందనం. ఓవరాల్గా అయితే ఈ పెద్ది అందరికీ గుర్తుండిపోతాడు. మరి మీరు కూడా పెద్ది మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.